అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో వెలిసిన ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూతగా నిలుస్తూ వారికి నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి నోట్బుక్స్ తో పాటుగా ఇతర విద్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శి మోయి సుజాత వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోయి అప్పారావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఇక్కడి సన్నిహిత బాయ్స్ కేరింగ్ సెంటర్లో పేద విద్యార్థులకు బుక్స్ తో పాటుగా పండ్లు, స్నాక్స్, ఇతర విద్యావసర వస్తువులను అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఏడాది పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక బాధ్యతతో ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రదీప్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వారు వర్ధంతి సందర్భంగా స్నేహిత ఫౌండేషన్ పిల్లలకి పళ్ళు, బుక్స్, పెన్నులు అందజేయడానికి వాళ్ళున్న స్థలానికి వచ్చాము. అందజేయడం జరిగింది. ఈ రోజుకి మా వారు పోయి 5 సంవత్సరాలు అయింది. ఈ 5వ సంవత్సరం అందరితో కలిసిమెలిసి, పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని ఈవేళ ఈ ఆశ్రమంలో నేను రావడం జరిగింది. కాదు, ప్రతి నెలకు 2-3 సార్లు మా వారి పేరు మీద ఎక్కడ ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక పిల్లలకి పిల్లలే పెద్దవాళ్ళకు కూడా ఏదో ఒక సహకారం చేయాలని ఆలోచనతో నా ఏఆర్ఎస్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అది నేను ఇలాగే నేనున్నంతకాలము ఆయన జ్ఞాపకార్థంగా నేను నడిపిస్తాను. నేను లేకపోయినా కానీ మా పిల్లలు నడిపిస్తారని నేను ఆశతో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా నాన్నగారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము స్నేహిత్ ఫౌండేషన్కి రావడం జరిగింది. పిల్లలకి బుక్స్, స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇలానే మా అమ్మ నాన్న పేరు నిలబెడతామని నేను ఆశిస్తూ ఇలాంటి ప్రోగ్రాలు ప్రతి నెల మేము 2-3 మా నాన్నగారి జ్ఞాపకార్థం ప్రకారం మేము జరుపుతూనే ఉంటాము. ఇలానే మేము కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాము. ఏఆర్ఎస్ ఫౌండేషన్ స్థాపించి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఈరోజు మా నాన్నగారు 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్నేహిత ఫౌండేషన్లో వచ్చి పిల్లలకి స్నాక్స్ మరియు బుక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మా తరఫున సాయం అందజేస్తామని